అసలు సమస్య ఏంటి ఆయన మాట్లాడింది ఏమిటి? మోకాడికి బోడిగుండికి మూడేస్తారంటారే. చంద్రబాబు నాయుడు ఈ పౌరసత్వ చట్టాన్ని ఎవరైనా వేరే దేశాలకు పోతే మనం పౌరసత్వం అడగమా, తీసుకోకుండా వాళ్ళు అనుమతిస్తారా అంటున్నాడు. అమాయకుడు అనుకోవాలా, మోసగారు అనుకోవాలా? పౌరసత్వ సవరణ చట్టంలో ఏముందని తెలియదా? ఈనాడు పేపర్లో పెద్ద బోర్డులు పెద్ద తాటికాయంత అక్షరాలతో రాశారుగా. పోనీ ప్రజాశక్తి చదవరు, ఇంకోటి చదవరు, ఈనాడు చదువుతారు కదా. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చేటువంటి పౌరులు 1970లో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు వచ్చారు, దేశ విభజన సందర్భంలో వచ్చారు. అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ పౌరసత్వం ఇవ్వాలంటే ముస్లింలకు తప్ప మిగతా అందరికి ఇస్తారట పౌరసత్వం. దీన్ని చంద్రబాబు నాయుడు సమర్థిస్తాడని అడుగుతున్నాను. బహిరంగ చెప్పని దమ్ముండి నేను దీన్ని బలపరుస్తున్నాను. ముస్లింలు పౌరసత్వం ఇవ్వడానికి లేదని చెప్పమనండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుందో ఆయన పరిస్థితి చూద్దాం. కానీ చట్టాన్ని బలపరుస్తాడట ఆయన. మంచిదట. అమెరికాలో అనేక మంది ఉన్నారు భారతీయులు. రేపొద్దున అమెరికా